తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం 35 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి నిధుల మంజూరు. PACS కార్యాలయం భవనంతో పాటు వాణిజ్య సముదాయం అందుబాటులోకి తెస్తాం. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారం చూపుతున్నాం. తిన్నది అరగక అడ్డగోలుగా మాట్లాడే వారి వంట్లో కొవ్వును త్వరలోనే కరిగిస్తాం. DCCB అధ్యక్షుడు మొట్టుకూరి ధనంజయరెడ్డితో కలిసి పొదలకూరులో పర్యటించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరులో PACS కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన. పొదలకూరులో పాటు మర్రిపల్లిలో 2.42 కోట్లు 1.51 కోట్లతో నిర్మించిన తాగునీటి పథకాలను ప్రారంభోత్సవం. మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్. 92 లక్షలతో పొదలకూరు PACS నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషం. PACS భవనం ముందు భాగంలో వాణిజ్య సముదాయం నిర్మిస్తే అదనపు ఆదాయ వనరుగా మారుతుంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టే వారికి కేవలం పావల వడ్డీతో 2 కోట్ల వరకు రుణ సౌకర్యం అందుబాటులోకి ఉంది. రైతులతో పాటు యువత ఆ పరిశ్రమల ఏర్పాటు దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పొదలకూరుతో పాటు మర్రిపల్లికి త్రాగునీటి సరఫరాలో సమస్య తలెత్తింది. ఆ సమస్యకు పరిష్కారం 2.40 కోట్లతో కండలేరు నుంచి నేరుగా నిర్మించిన పైప్ లైన్ ను ప్రారంభించాం. ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా తాగునీటి సరఫరా జరుగుతుంది.